హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు ఈ కర్రీని. ఇది నా స్టైల్ కర్రీ. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. అదేనండి మామిడికాయ మటన్ కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా దీనికోసం అయితే 1/2 కిలో మటన్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమాటో, అలాగే చిన్న మామిడికాయలో 1/2 మామిడికాయ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మొదటిగా ఈ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏవైతే పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆనియన్స్ అండ్ మిర్చి దాన్ని కూడా వేసుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గితే సరిపోతుంది. అదేంటి కొంచెమే మగ్గితే సరిపోతుందా అని అనుకుంటున్నారా? ఆగండి, ప్రాసెస్ మొత్తం ఫుల్గా చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా మగ్గిన దాంట్లో మనం ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మరొక నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని మరొక నిమిషం అయితే మంచిగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి గరిటెతో గిరిగిరా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మరొక నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఏవైతే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామో మామిడికాయ ముక్కల్ని వాటిని కూడా వేసి ఒక్కసారి గరిటెతో కలిపి 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి సిమ్లోనే ఒక 15 to 20 మినిట్స్ అయితే కనుక సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే కర్రీ అనేది దగ్గర పడుతుంది, అలాగే పీస్ కూడా మనకి మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకైనా రోటీ కాంబినేషన్లోకైనా అదిరిపోతుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మటన్ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోతారు. నిజం చెప్తున్నా, నన్ను నమ్మండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.